యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏమంటే, ప్రియమైన సహోదరులారా, ఈ మధ్య కాలంలో చాలామంది వాక్యాలను వింటున్నారో తెలియదు, వినలేదో తెలియదు. క్రైస్తవుల గురించి ముఖ్యంగా నేను చెప్పే విశేషం ఏమనగా, మందిరాలకు వెళ్తున్నారు కానీ వాక్యాలను ఎంత మటుకు వాళ్ళు వింటున్నారో గ్రహిస్తున్నారో కూడా మనము గ్రహించలేకున్నాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈ మధ్యకాలంలో డిబేట్స్ అంటూ అవంటూ ఇవంటూ చేస్తున్నారే కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించాలని, దేవుని ప్రేమను వాళ్ళకు చెప్పాలని ప్రయత్నించడం లేదు. ఎవరు తెలివి ఎంత అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారే కానీ ఇంకొక దానికైతే వెలుతున్నట్టు మనకు కనపడలేదు. అలాగే ఈ మధ్యకాలం చాలామంది మేము ఎక్స్ పాస్టర్స్, ఎక్స్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు చాలామంది తయారవుతున్నారు. మేము 5 ఏళ్ళు 10 ఏళ్ళు సువార్త పరిచయం చేసేవాళ్ళము అంటున్నారు. కానీ వాళ్ళు ప్రభువు నుండి ఎందుకు తొలగిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు అని అంటే, వాళ్ళు సరిగ్గా వాక్యాన్ని గ్రహించక, వారికి చెప్పేవారు లేక ఆ విధమైన పరిస్థితి వచ్చి ఉంది. అయితే నా ప్రియమైన సహోదరులారా, వాళ్ళు వాక్యాలను ఖచ్చితంగా ఆలోచిస్తూ గ్రహించి ఉంటే ప్రభు నుండి పోయేవారా అంటే కాదు. మనం దాన్ని వాక్యానుసారంగా గమనిద్దాం. ఏమి చెప్పాను అని అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాల ఆధారంగా మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాము. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. ఇక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఉన్న మాట మనకు క్లియర్గా ఆలోచన చేసినట్లయితే, మనమందరము ఎలాంటి హృదయం కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది అంటే, మనం మనస్సాక్షికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మనము ఫలానా అలా ఇలా అనేసి మనం మనస్సాక్షికి కల్మషము కలగకుండా ప్రోక్షింపబడిన హృదయము గలవారముగా ఉండులాగున నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి శరీరం గలవారమై ఉండి క్రీస్తును కలిగిన వారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఇప్పుడు అసలు పాయింట్ చూద్దామంటే, విశ్వాసము అంటే ఏంది అసలు? ఇప్పుడు క్రైస్తవులకు ఒక విశ్వాసం ఉంది, దేవుడు లేడు అనేవారికి ఒక విశ్వాసం ఉంది, అలాగే క్రైస్తవులు కాని వారికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుల విశ్వాసం ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే బాగా ఆలోచించండి. క్రైస్తవుల విశ్వాసము ఎలాగుంది అని అంటే, చర్చికి పోతున్నాం, దేవుడు, ఈ విషయం తప్ప ఇంక వేరేదేం లేదు. అయితే ఇక్కడ విశ్వాసం ఏ విధంగా ఉండాలి అని అంటే, నువ్వు తెలుసుకున్న దేవుడు తెలుసుకొనే కదా ప్రభు దగ్గరికి వచ్చేది. యేసు ఎవరు, మనం ఎందుకు మారు మనసు పొందుతున్నాం అని తెలుసుకొనే కదా వచ్చేది. మరి అలా వచ్చినప్పుడు మరలా ప్రభు నుండి తొలగిపోతున్నారని అంటే, వాళ్ళు తెలుసుకొని వచ్చినట్లా, ప్రభు దగ్గరికి తెలియకుండా వచ్చినట్లా? ఒక్కసారి ఆలోచించండి. వారు తెలుసుకొని వచ్చినట్లు కాదు, కానీ ఎవరో ఏదో చెప్తే, లేదా ఏదో కారణం చేత, ఏదో దేవుని దగ్గరికి పోతే బాగా అవుతుందని ఎవరో చెప్పంగా విని వచ్చిన వారే ఉంటారే. కానీ వారు వాక్యానుసారంగా వాక్యాన్ని విని గ్రహించి దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకున్న వారైతే అలా చేయరు. మన విశ్వాసం ఏముంది? దేవుడు ఒక్కడే, మన దేవుడు క్రీస్తు. ఆయన
రక్తము శరీరము ద్వారా మనమందరము నిత్య జీవానికి వెళ్ళుటకు మార్గమై ఉన్నాడు. వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే అదే నెక్స్ట్ కింది వచనాలు చూద్దాం. వచనం చూద్దాము. 23 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగను చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచించము. ఇక్కడ ఏం చెప్పున్నాడు అంటే, వాగ్దానం చేసిన మన దేవుడు ఏమి వాగ్దానం చేశాడు? నిత్య జీవము. ఆ చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వస్తా అన్నాడు. వచ్చి ఆయన నమ్ముకున్న వారిని మరలా తీసుకొని వెళ్తాను అన్నాడు. ఆ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. బాప్తిజం తీసుకున్నాము, మందిరానికి వెళ్తున్నాము, కానీ ఆయనకు ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేదా, ఆయన చెప్పిన మాటల అనుసారంగా జీవిస్తున్నామా లేదని మనము ఆలోచన చేయాలి, చూడాలి. కానీ ఎంత మటుకు చూస్తున్నాము అని అంటే అది మనం చూద్దాము. సమాజంగా కొందరు మానుకుంటున్నారు. ఇప్పుడు అంటున్నారు కదా ఇందాక, ఎంతోమంది మేము క్రిస్టియన్స్, ఎక్స్ పాస్టర్స్ అంటున్నాం. మా సర్వీస్ 10 ఏళ్ళు ఉంది, మేము ట్రైనింగ్ తీసుకున్నాం అంటున్నారే కానీ వారు ప్రభువు నుండి తొలగిపోతున్నారు. ఎందుకంటే వారికి వాక్యము లేదు. ఎందుకు లేదంటే ఆయన వాస్తవంగా దేవుడిని తెలుసుకొని దేవుడిని అంగీకరించిన వారు మాత్రమే అర్థమయ్యే దేవుడు ఆయన. ఎవరికంటే వారికి అర్థం కాడు. వెతుకుడి దొరుకును అని చెప్పాడు కదా. మనకు ఏదైనా ఒక విషయం తెలియాలి, ఒకటి కావాలి అని అంటే మనము వెతకాలి. వెతికితేనే ఏదైనా తెలుస్తుంది, దొరుకుతుంది. అలా కాకుండా మనము వెతకకుండా దొరకకుండా చూసినట్లయితే ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండి, ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏం చెప్పాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా ఈ మధ్య అంటున్నారు. దేవుడు వస్తాడని ఎన్నో ఏళ్ల నుండి అంటున్నారే కానీ ఆయన రాలేదు అని కొంతమంది ప్రేమ చల్లారుతుంది. అయితే మరికొంతమంది ఈ లోకంలో డబ్బును కానీ, పలుకుబడిని కానీ, సంపదల కోసం కానీ ఒక్కొక్కరు ఆశపడి ప్రభువును విడిచిపెట్టి లోకాశల వైపు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ప్రభువును నిర్లక్ష్యం చేసి వదిలేసి ఎంతోమంది ఇప్పుడు మరలా దేవుడు కాని వాటి కోసము, దేవుడు అంటే తెలియకుండా ఏదో ఒక జీవితంలో లేదా ఒక భ్రమగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని గురించి నిశ్చయమైన దృఢ సంకల్పంతో జీవిస్తున్న వారు ఎంతమంది ఒక్కసారి ఆలోచన చేయండి. చూస్తున్న మీరైనా కానీ ఎవరైనా కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని నీ మనస్సాక్షిగా నీవు నమ్ముతున్నావా? నమ్మకపోతే మన ప్రార్థన విశ్వాసము వ్యర్థమే. ఎందుకనంటే అసలు దేవుడు ఎవరు అని తెలియని వ్యక్తివి ఎలా కనుగొంటావు దేవుణ్ణి? ప్రార్థన ఏమని చేస్తావు? అసలు ఆలోచించేయండి. దేవుడు ఎవరో తెలియక మందిరాలకు పోతున్నారు, వస్తున్నారు. ఎందుకు పోతున్నట్లు? దేవుని మాటలు మనం వినేదానికి. ఓకే, మనం ప్రార్థన చేయాలనుకుంటాం. ప్రభు చెప్పాడు కదా, ఎక్కడైతే 2-3 కూడి నా నామం ధ్యానింతురో వారి మధ్య నేను ఉన్నానని సెలవిచ్చాడు. అయితే మనం 2-3 కూడి ఉన్నప్పుడు ప్రార్థన ఏమని చేస్తాము? దేవుడు ఎవరో తెలియకుండా ఏమని చేస్తాము? క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనము బైబిల్ను చదవాలి. అయితే ఆయన చెప్పింది ఏంది, మనం చేసేది ఏంది? ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథానుసారంగా చూద్దాము. ఆయన ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాము చూద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఎవరైతే క్రీస్తు మీద నమ్మకంతో విశ్వాసముతో నేను క్రైస్తవుడును అని చెప్పుకుంటూ క్రీస్తు ప్రేమను క్రీస్తును ప్రకటిస్తారో
వారు ఈ లోకము చేత ద్వేషింపబడతారు, అందరి చేత హింసింపబడతారని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అయితే మనము ఆ హింసలకు, ఆ కష్టాలకు, ఆ నష్టాలకు సిద్ధపడిన వారమైతే, మనము అంతము వరకు, మనం మరణించే వరకు సహించిన వారమైతే క్రీస్తుకు సాక్షులుగాను, క్రీస్తు ప్రేమ పొందేవారుగా మనం అందరం జీవిస్తాం. అలాగున మనం అందరం క్రీస్తుని ప్రకటించి ఆయన ప్రేమను పొంది ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని మనము మరణించే వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఆమేన్.